ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అంతా సుంకాలు, చమురు రంగాలపైనే పరిస్థితులు ఆధారపడి నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే సుంకాల విషయంలో భారత్, అమెరికా మధ్య స్నేహ సంబంధం చిగురించిందో లేదో కొత్త లాబియింగ్లు మొదలయ్యాయన్న టాక్ విస్తృతంగా వినిపిస్తోంది. అమెరికా, భారత్ మధ్యలో బంగ్లాదేశ్ కూడా వచ్చి చేరినట్టు ప్రచారం జరుగుతోంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత బంగ్లాదేశ్ కూడా అగ్రరాజ్యమైన అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు లాబియింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల 12న బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికలకు 3 రోజుల ముందుగానే అంటే ఈ నెల 9వ తేదీన హడావిడిగా కొత్త ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. యూనస్ ప్రభుత్వం ఇప్పటికే అమెరికాతో ఒక నాన్ డిస్క్లోజర్ ఒప్పందంపై సైన్ చేసినట్టు తెలిసింది. రహస్యంగా ఉంచుతున్న ఆ ట్రేడ్ డీల్ ముసాయిదాను కూడా లీక్ కానివ్వడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇక డీల్తో ప్రభావితమయ్యే పరిశ్రమలకు కూడా అసలు షరతులు ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నది టాక్. దీంతో పలు ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఈ డీల్లో అసలు ఏముంది, ఎవరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసుకుంటున్నారు అన్న ప్రశ్నలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. తాత్కాలిక ప్రభుత్వమైన యూనస్ ఒప్పందాన్ని చేసుకునే హక్కు లేదన్నది ఓపెన్ సీక్రెట్. అలాంటిది డీల్ ఎలా కుదుర్చుకుంటారన్నదే పెద్ద సీక్రెట్. ఎన్నికలకు 3 రోజుల ముందుగానే ఈ డీల్ ఎందుకు చేసుకుంటున్నారు, ఆ అవసరం ఎందుకు వచ్చింది అనేదే పెద్ద ప్రశ్న. అయితే 2025 ఏప్రిల్లో ట్రంప్ 100 దేశాలపై టారిఫ్ ప్రకటించారు. బంగ్లాదేశ్పై 37% సుంకాలు విధించింది. తర్వాత జూన్లో నాన్ డిస్క్లోజర్ ఒప్పందం సైన్ చేయడంతో చర్చలు రహస్యమయ్యాయి. జూలైలో టారిఫ్ 35%కి, ఆగస్టులో 20%కి తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 9న మరొక డీల్పై సంతకాలు చేస్తున్నారని బంగ్లాదేశ్ వాణిజ్య శాఖ ద్వారా తెలుస్తోంది. సాధారణంగా వాణిజ్య ఒప్పందాల విషయంలో ప్రభుత్వం పలు దశల్లో చర్చలు నిర్వహించి ఒప్పందంలోని ముఖ్య అంశాలను ప్రజలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వర్గాలతో పంచుకుంటుంది. అయితే ఈసారి అలాంటి ప్రక్రియ ఏదీ కనిపించకపోవడంతో ఈ డీల్ను పూర్తిగా గోప్యంగా కుదుర్చుకునే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు ఇలాంటి కీలక ట్రేడ్ డీల్కు సంతకాలు చేయడం వెనుక ఉద్దేశాలపై రాజకీయ వర్గాలు ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నాయి. ఒప్పందంలోని నిబంధనలు బంగ్లాదేశ్ ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యూనస్ ప్రభుత్వం సీక్రెట్ ఒప్పందంపై టెక్స్టైల్, గార్మెంట్ తయారీదారులు సంస్థలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ ప్రక్రియ సాగుతూ ఉండడం ఆందోళనకు గురిచేస్తోందని గార్మెంట్ తయారీదారులు అంటున్నారు. ఎన్నికల ముందు కొత్త ఒప్పందాలు చేసుకోవడం భవిష్యత్తులో పెద్ద సమస్యలు తెస్తుందన్న హెచ్చరికలు ఉన్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో 90%కి పైగా టెక్స్టైల్, గార్మెంట్స్ ఉంటాయి. ఇప్పటికే ట్రంప్ విధించిన భారీ టారిఫ్ల వల్ల వస్త్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పుడు మరొకసారి అమెరికాతో ఏవో షరతులతో ఒప్పందం జరిగితే లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే టెక్స్టైల్ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అలా జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు